అందరికీ నమస్కారం. నిన్నటి గద్వాల పర్యటనలో కేటీఆర్ గారు తేరుమైదాన సాక్షిగా మా గద్వాలలో మాట్లాడారు. తేరుమైదాన ప్రతిష్టను, నడిగడ్డ ప్రతిష్టను మంటగలిపే విధంగా మాట్లాడారు. తేరుమైదానికి చరిత్ర ఉండే, కానీ అటువంటి తేరుమైదానాన్ని అబద్ధాలకు అడ్డగా అర్ధసత్యాలకు విలయంగా చేసి మా నడిగడ్డ పరువును ప్రతిష్టను దిగజార్చిపోయింది. మాట్లాడుతూనే అన్నాడు, నిన్న ఒక మిత్రుడు ఏం ముఖం పెట్టుకొని వస్తావని నేనే అడిగిన, ఏం ముఖం పెట్టుకొని వస్తావు కేసీఆర్? సమాధానం చెప్పలే. వందపడకల ఆసుపత్రి గురించి చెప్పలే, మల్లపగుంట గురించి చెప్పలే, నకిలీ విత్తనాల గురించి చెప్పలే, మున్సిపాలిటీ మినిస్టర్గా ఉండి 4 మున్సిపాలిటీలకు రూపాయి ఇయ్యలే చెప్పలే, టెక్స్టైల్ పార్క్ గురించి చెప్పలే. కానీ స్వల్ప మాటలు మాట్లాడి దాంతోపాటు ఒక్కొక్క విషయాన్ని గద్వాల ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలియాలి కనుక చెప్తా ఉన్నా. చాలా విషయాలు ప్రస్తావించింది. సంక్షేమ అభివృద్ధి అని ఏ సంక్షేమం చేసిండు, ఏ అభివృద్ధి చేసిండు అనేది 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన. అదే తీర్మానం సాక్షిగా చర్చ పెడదాం. మీకు లెఫ్ట్ రైట్ మంత్రులను పిలిచి పంపించండి, మాట్లాడదాం. ఎలాగో మాలాపూర్లకు అసోయి లేదు, కులాలు శాడిస్టు ఫ్యూడల్ ఐడియాలజీతో గెలుస్తారు పోతారు తప్ప అభివృద్ధి సంక్షేమం మీద వాళ్ళకి తెలియదు, అవగాహన ఉండేది కనుక వాళ్ళు చెప్పలేరు, వాళ్ళతో కాదు. కానీ మీ మంత్రుల పక్కన ఉన్నప్పుడు సరి చేసేది ఉండే, ఇట్లా కాదండి ఇట్లా కేటీఆర్ గారు, కానీ వాళ్ళు కూడా చేయలేకపోయారు. సంక్షేమం గురించి ఎలుకలు పడుతున్నాయి, హాస్టళ్లలో ఇట్లుంది అట్లుంది అన్నారు కదా. నేనే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే మీ నాయన ముఖ్యమంత్రి ముందర కూర్చొని, ఇదే మీ పక్కన కూర్చున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేను ముఖ్యమంత్రి గారు కూర్చొని అత్యధిక స్కూళ్ళు నేను తెచ్చుకున్నాను అలపూర్కు. కానీ ఏమైంది, ఒక్కదానికి కూడా బిల్డింగ్ కట్టడానికి ఎలుకలు, పాములు, తేళ్లు వచ్చి పిల్లలు అవసరం పాలవుతాయి. దానికి కారణం మీరు, మీ ప్రభుత్వం 10 ఏళ్ళ నిర్వాహకం. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్, ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టలే అనుకున్నాను. నువ్వు డబుల్ బెడ్రూమ్ గురించి ఇందిరమ్మ అవుతుంది. ఈరోజు ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ప్రజాపాలన సహకారంతో 3500 ఇళ్ళు అలంపూర్కు, 3500 ఇళ్ళు గద్వాలకు ఇచ్చి బీదర్ల కళ్ళ కాంతి చూస్తూ ఉంది ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ఏమంటావు, లోపల రంధ్రాల పని వేసుకున్నా బయటికి కడక్ స్టేట్ వేసుకొని తిరగాలి, అది పరిపాలన, అది ముఖ్యమంత్రి. ఒత్తిడిలో అవగాహన ఉందా? 10 సంవత్సరాలు రాష్ట్రానికి పెద్ద యువరాజులాగా కొనసాగినారు కదా. మినిమం అవగాహన లేకుండా రాష్ట్ర పరిస్థితిని ఆ రకంగా అవహేళన చేస్తూ మాట్లాడొచ్చారు. ఎవరి కారణం? మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి చెరబట్టేసి కుటుంబ ఆస్తులు పెరిగినాయి, రాష్ట్ర ఖజానా దివాళీ తీసి అప్పుల పాలైంది. మీరు కాదా కారణం? ఏం మాటలు మాట్లాడుతున్నాం? దాంతోపాటు పెద్ద ధర్మాన ఇతరాలు ఫ్యాక్టరీ నీ పక్కన వాళ్ళన్నా చెప్పాలి, లేదంటే తెలుసుకోవాలి. వాళ్ళకంటే అవగాహన లేదు. మాలంపూర్ నాయకులు ఎట్లా ఉండే బ్రోకర్లు, జోకర్లు కమిషన్ కొరకు పైసలు అనేది ఇవ్వకపోతే ఆ పోరాటం స్టార్ట్ చేసింది. కానీ నీకన్నా గుర్తుండాలి, స్వతహాగా నీ సంతకంతో 9 పర్మిషన్లు వచ్చిన ఆ కంపెనీకి. ఎవరిచ్చిన పర్మిషన్లు? కేటీఆర్ ఇచ్చిండు పరిశ్రమల శాఖ మంత్రిగా, కేటీఆర్ ఇచ్చిండు సంబంధిత శాఖ మంత్రిగా, మీ నాయన కేసీఆర్ ఇచ్చిండు ఇరిగేషన్ వాటర్ క్లియరెన్స్. మొత్తం 9 పర్మిషన్లకు 9 కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీజేపీ ప్రభుత్వంలో నీ స్వతహాగా నీ సంతకంతో వచ్చిన పర్మిషన్లను దమ్ముంటే క్యాన్సర్. వాట్ నాన్సెన్స్ యువర్ టాకింగ్? నీ పాపం. ఆ పాపాన్ని కడగడానికి, ఆ ప్రజలను కాపాడుకోవడానికి నేను 52 మందిని తీసుకొని 3 సార్లు మంత్రితో, కలెక్టర్తో రివ్యూ చేయించి ఆ ప్రజలను కాపాడడానికి ప్రయత్నం చేసినావు. నువ్వు వేదిక దొరకమని ఏదో మాట్లాడితే పక్కన వాళ్ళు కానీ బుద్ధి జ్ఞానం ఉండాలి, నీకు అనుకుంటే సిగ్గు ఉండాలి. నేనే సంతకాలు చేసి ఎట్లా క్యాన్సల్ చేస్తాను. దాంతోపాటు దళితుల గురించి, బీసీల గురించి, దళితులు బీసీలు తిరగబడుతున్నా తెలిసి నీవు మాట్లాడతావా? తెలంగాణ రాష్ట్రంలో దళితుల గురించి, బీసీల గురించి మాట్లాడాలి కోల్పోయేది కనుక అధికారానికి దూరమైన కోల్పోయేది. దాంతోపాటు గ్రూప్ 1 అమ్ముకున్నారట. ఒక్క ఉదాహరణ సాక్ష్యాలతో బయట పెడితే మా ముఖ్యమంత్రి గారు నేను కానీ ఏమిటికైనా సిద్ధం.
అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేనప్పుడు నేను రేవంత్ రెడ్డి గారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ముందర మీ అనుము సహచర పేపర్ తెచ్చి పేపర్ లీక్ అయితే మేము కొట్లాడి ఉవ్వెత్తున ఉద్యమాన్ని తీసుకుపోతే మొత్తం బండారం బయట పెట్టింది. నీవే బోగస్ కంపెనీ పేరు మీద నీ మిత్రుల కంపెనీకి ఇచ్చేసి మొత్తం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెరగాట ఆడుతున్నాం. అదే పచ్చకాపల్లిలో పరిశీలించినప్పుడు మా మీద అబద్ధాలు వేస్తున్నారు. ఒక్క సాక్ష్యం గురించు. దాంతోపాటు గుడ్లు వీక్తాం పేగులు మెడకేసుకున్నాం బరాబర్ అన్నాడు, చేసి చూపించింది మా ముఖ్యమంత్రి. ఎవరిని గద్వాల జనాన్ని కాదు, తెలంగాణ జనాన్ని కాదన్నది. కల్వకుంట్ల కుటుంబము అడ్డ ఓడుగా అరాచకంగా అవినీతితోటి సంపాదించుకొని పోతుంది, ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నారు అన్నప్పుడు అన్నాడు. అది ప్రజల ద్వారా ప్రజాస్వామ్యతను చేసి చూపించిండు. అందుకే మీరు కాంగ్రెస్ అనుకున్నారు. దాంతోపాటు గట్టు లిఫ్ట్ అట, గట్టు లిఫ్ట్ తూతూ మంత్రంగా, గట్టు లిఫ్ట్ కానీ తుమ్మిళ్ళ కానీ తూతూ మంత్రంగా ఓట్ల కొరకు ఎలక్షన్ల కొరకు సీట్ల కొరకు చేసింది తప్ప పడావు పెట్టిన 10 ఏళ్ళకి అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిళ్ళ కింద మళ్ళా చేస్తుంది, గట్టు లిఫ్ట్ త్వరితగతిన పూర్తి చేస్తుంది. నువ్వు మాట్లాడుతుంది పేరు చదువుకోగానే పక్కన వాళ్ళకన్నా బుద్ధి లేకపోయా చెప్పకపోయావు. ఇది నీ బండారం, ఇది మీ నాయకుల అవగాహన, నీకున్నటువంటి పరిజ్ఞానం. సీటు పద్ధతి గురించి మాట్లాడుతావు. సీటు పద్ధతి ఎవరినైనా నేను ఎమ్మెల్యే ఉన్న పోరాటం చేసి జైలు పంపించింది ఎవరు? మీరు కాదా? నీ కావేరీ సీట్స్ కాదా? నకిలీ పత్తి విత్తనాలు, దళారులు, బ్రోకర్లు, నీ ఎంట ఉండే లీడర్లకు, నీ పక్కన కూర్చున్న లీడర్లు అందరూ ఆ సీటు పద్ధతికి కారణం. కోట్ల రూపాయలు దండుకుంటున్నాను. మనం జైలు పంపిలే నీవు నీ కావేరీ కలిసి ఈరోజు నువ్వు సుపరాత్ మాట్లాడతావా? సీడ్పత్తి రైతుల గురించి గర్వాలు వచ్చి పచ్చి అబద్ధాలని. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే, మునగాడంటే, పౌరుషం ఉంటే ఏదో మాట్లాడింది కదా. నీవు నేను చెప్పడం కాదు. రేవంత్ రెడ్డి మొగోడు, మునగాడు, దమ్మున్నోడు, పౌరుషమున్నోడు, పౌరుషమున్నోడు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గ్రహించగలకనే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు గ్రహించరు, నీవు గ్రహిస్తారు నీ తప్పు. దాంతోపాటు లోకల్ బాడీ ఎలక్షన్లన్నా వీళ్ళకి గెలిపించాలన్నా ఇలా ఉద్ధరిస్తారు. ఏది ఉద్ధరించేది? 2 సార్లు మా గద్వాల అలంపూర్ ప్రజలు మోసపోయారు. ఈ మాయ మాటలు, కుట్రలు, కుతంత్రాలు, కులాలు, మతాలు మద్దతు తెచ్చి రాచకంగా డబ్బులు మందు చల్లి శాడిస్ట్ ఫ్యూడల్ వల్ల కరుసైగలగా గెలిచిండొచ్చు. కానీ మాత్రం అడిగిన ప్రజలు ఏమాత్రం మనం నమ్మే పరిస్థితి లేదు. ఎవరైనా మాట్లాడిన మాటలు చూస్తే అదే తీర్మానం సాక్షిగా మా దగ్గర అంటే నడిగడ్డ పరిభాష పెంటోడు అని, పెంటోడి అని నిర్ధారణ అయ్యి వెళ్ళిపోయాడు ఒక ద్వారా నుంచి. ఇంతకుముందు జరిగినట్టు కానీ ఇంతకుముందు అరగా మోసపోయేది లేదు. నీవు కూడా 10 సంవత్సరాలు పరిపాలించిన రాష్ట్రాన్ని కొద్దిగా నాకు విచక్షణతో పరిజ్ఞానంతో మాట్లాడి మొత్తం అబద్ధాలు, అర్ధసత్యాలు, అచ్చిగుచ్చి చెమ్మా చెక్క చెప్పి పోతే అయిపోయి గద్వాలు వెళ్తారు. జాగ్రత్త. ప్రజలన్నీ గమనిస్తున్న విషయాలు కూడా తెలియజేస్తూ నిన్నటి బహిరంగ సభ అంతా ఫెయిల్ అయింది. అబద్ధాలకు కేంద్రంగా కొనసాగింది ఆ సమావేశం విషయాన్ని తెలియజేస్తారు. థ్యాంక్ యూ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.